డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. గజర్ల అవినాష్ అనేటువంటి నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 12 లక్షలు రికవరీ చేసినట్టు తెలిపారు. బాలానగర్కి చెందిన సదానందం అనేటువంటి వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసి 42 లక్షలు కొట్టేశారని, దాదాపు 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో నిర్బంధించి డబ్బు కాజేశాడని తెలిపారు. కొట్టేసిన డబ్బు 4 మ్యూల్ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేశాడని తెలిపారు. ఇదే కేసులో భాగంగా వైజాగ్, ముంబైకి వెళ్లామని, అక్కడ నలుగురిని అరెస్ట్ చేయగా అవినాష్ పేరు బయటకు వచ్చిందని అన్నారు. 341/26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్కు సంబంధించినటువంటి డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక నేరస్తుని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ సదానందం అని చెప్పేసి ఒక సీనియర్ సిటిజన్ బాలనగర్కి సంబంధించినటువంటి వ్యక్తిని దాదాపు 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచి 42 lakh రూపీస్ 4 మ్యూల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ అవినాష్ అనే అతను ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని డీటెయిల్స్ అవినాష్. ఈ అవినాష్ అనే అతను డాటా ఎంట్రీ కోసం కాంబోడియా ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోర్స్ ద్వారా ఫ్రాడ్లోకి ఎంటర్ అయినాడు. ఈ కాల్ సెంటర్లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఇంకా ఏదైనా ఈ కాల్స్ చేసి భారతీయుల్ని ఇబ్బంది పెట్టి ఫ్రాడ్ చేసే దాంట్లో ఆ తర్వాత వాలంటరీగా తనంతట తానే స్వచ్ఛందంగా ఇటువంటి ఇల్లీగల్ యాక్ట్